మీరు చూస్తున్న కంప్రెషన్ లోపల కాపర్ పైప్ అనేది ఉండిపోయినట్లయితే అది ఏ విధంగా తీసుకోవాలనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నానండి. ఇది చాలా చిన్న వీడియో అయినా సరే టెక్నీషియన్ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా లోపలికి ఉండిపోయినట్లయితే మనం ఫ్లేర్ కటింగ్ దాంతోనే కట్ చేసిన తర్వాత మిగతా ముక్క అనేది లోపల ఉండిపోతుందండి. కాపర్ పైప్ ఉండిపోతుందండి. కొంచెం అది మనం ఎల్పిజితో పెట్టి తీసుకున్నా సరే అది అంత తొందరగా రాదండి, మెత్తపడిపోయి అంతలోనే ఉండిపోతుంది. కాబట్టి దీనికి చిన్న ట్రిక్ అండి. ఇలా మనం స్క్రూ అనేది తీసుకోవాలండి. దానికి సరిపోయినంత స్క్రూ అయితే తీసుకొని మనం టెస్టర్తో ఎలా టైట్ చేస్తామో స్క్రూతోని అదేవిధంగా మనం ఆ స్క్రూ అనేది బిగించుకోవాలండి. చూసారు కదండి, బిగిస్తున్నాను నేను. ఈ ట్రిక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి, ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా స్క్రూ అయితే టెస్టర్తో కానీ లేదంటే మన చేతితో కానీ ఎంత వీలైతే అంతవరకు కూడా లోపలికి అయితే టైట్ చేసుకోవాలన్నమాట. చిన్న గ్యాప్ ఉండి లాగా మనకి కటింగ్ ప్లేయర్లో సెంటర్ హోల్ అనేది ఉంటుంది చూడండి, ఆ గ్యాప్లో అనేది పెట్టుకొని హ్యామర్తో అనేది మరీ అంత గట్టిగా కొట్టకుండా నెమ్మదిగా షేక్ చేసినట్లయితే, జస్ట్ అలా లైట్గా కొట్టినట్టయితే మీకు ఆ కాపర్ లోపల ఉన్న కాపర్ పైప్ అనేది బయట రావడం మీరు గమనిస్తున్నారు కదండి. చూడండి, వస్తుంది కదండి. జస్ట్ అలా జస్ట్ నెమ్మదిగా మరీ అంత ఎక్కువగా కొట్టుకుంటాను లైట్గా కొట్టినట్టయితే ఆ లోపల ఉన్న కాపర్ పైప్ అయితే మాత్రం వచ్చేస్తుందండి. చూడండి ఎలా వచ్చిందో. ఆ లోపల ఉన్నది ఈ విధంగా అయితే మాత్రం ఆ లోపల ఉన్న కాపర్ పైప్ అయితే మాత్రం మీరు లోపల నుంచి బయట తీయొచ్చు. అదే ఎల్పిజితో కూడా తీయొచ్చు కానండి కొంచెం మెత్తపడిపోయి కంప్రెషన్ హీట్ అయిపోయి ఒకవేళ వైండింగ్ అయినా ఇది అవ్వచ్చు, పాడవచ్చు, లేదంటే పక్కన ఉన్న ఏదైనా డ్యామేజ్ అవ్వచ్చు. ఈ విధంగా అయితే సింపుల్ మెథడ్ అండి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. చూడండి, ఈ విధంగా ఈ లోపల ఉన్న కాపర్ పైప్ అయితే మాత్రం ఇలా వచ్చేస్తుంది అన్నమాట. అయితే సింపుల్గా దీనికి కావాల్సిన సామాన్లు అయితే ఒక స్క్రూ అండి, ఒక కటింగ్ ప్లేయర్, హ్యామర్ అండి, సుత్తి. వీటి ద్వారాగా మనం లోపల ఉన్న కాపర్ పైప్ అనేది మనం సింపుల్గా ఈ విధంగా సింపుల్ ట్రిక్తోని మనం అయితే బయటకు అయితే తీయొచ్చండి. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది, కానీ నాకు వీడియో చేయాలనిపించిందండి, చేశాను. ఇలా ఎల్పిజితో కూడా చేయొచ్చు కానండి. ఓకే అండి, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను.